ఏపీ కేబినెట్ మీటింగ్ ముగిసింది. 19 అజెండా అంశాలపై మంత్రివర్గం చర్చించింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక 20వ అంశంగా మామిడి రైతులకు మద్దతు ధరపై చర్చించారు. తోతాపురి మామిడిని కేజీకి అదనంగా మరో ₹4 చెల్లించి కొనుగోలు చేసేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. 6.5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కొనుగోలు కోసం 260 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇటు కేబినెట్ అజెండా ముగిసిన వెంటనే మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. తాజా రాజకీయ పరిణామాలు, జగన్ టూర్లపై చర్చిస్తూ ఉన్నారు. వైసీపీ నేతల అభ్యంతరకర మాటలపైన నేతలు చర్చిస్తూ ఉన్నట్లు సమాచారం. ఇక సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంపై సమీక్ష జరపనున్నారు సీఎం. రైతుల కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రులను ఆదేశించారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఆ తర్వాత కూడా ఏపీ సీఎం చంద్రబాబు నేతలతో మీటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. మరికొన్ని విషయాలకు సంబంధించి కూడా మాట్లాడుతున్నట్టుగా సమాచారం అందుతోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం మరి కొద్దిసేపటి క్రితం అది ముగిసిందని చెప్పొచ్చు. ఈ కేబినెట్ సమావేశంలో మొదట 11 అంశాలతో అజెండా అనుకున్నాను, తర్వాత దాన్ని 20 అంశాలకు మార్చడం జరిగింది. వీటిలో ప్రధానంగా సిఆర్డీఏకు సంబంధించి రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఏదైతే క్వార్టర్స్ నిర్మించడం జరుగుతుందో వాటిని పూర్తి చేసేందుకు, పరిపాలనా భవనాలు పూర్తి చేసేందుకు దానికి సంబంధించినటువంటి అనుమతులన్నింటినీ కూడాను మంజూరు ఇవ్వాలా అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటితో పాటు రాజధాని అమరావతికి మరో విడత భూసేకరణ చేయాలా, దీనికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి 34,964 ఎకరాలు మనవిడతలో ఈ భూ సమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 13 గ్రామాల పరిధిలో ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి భూములతో గ్రామాలతో పాటు మరో 13 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఈ భూములను తీసుకోవాలా అని చెప్పేసి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా కొంత ఇది వైసీపీకి చెందినటువంటి సానుభూతి పౌరులు ఎవరైతున్నారో దాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆరోపించడం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ. కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా రైతులను ఒప్పించి ఎటువంటి కోర్టు సమస్య లేకుండా ఈ సేకరణ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు సిబిఐ, జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు స్పోర్ట్స్ అకాడమీ వంటి వాటికి భూములు కేటాయింపు చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికీ ఈ రాజధాని ప్రాంతంలో గతంలో పలు విద్యా సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయింపులు కూడా గతంలో కూడా చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటాయించడం జరిగితే చాలా సంస్థలు ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి నిర్మాణాలు చేపట్టకుండా ఆపివేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిర్మాణాలకు సంబంధించి ఆయన నిన్న సమీక్ష కూడా చేయడం జరిగింది. ఏ సంస్థలు అయితే గనక ప్రభుత్వ రంగ సంస్థలైనా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనా, ప్రైవేటు సంస్థలైనా, విద్యా సంస్థలు కానీ పలు రకాలైన కంపెనీలు ఏవైతే గనక ఇంతవరకు భూములు కేటాయించినా కూడా వాటి పని మొదలు పెట్టలేదో వాటికి సంబంధించిన లిస్టు తయారు చేయాలని చెప్పేసి కొంతమంది వాటి అధినేతలతో చంద్రబాబు నాయుడు స్వయంగా కూడా మాట్లాడడం జరిగింది. వాటిని నిర్మాణాలు త్వరగా చేపట్టాలని నిర్ణయం తీసుకుంటూ తాజాగా ఇప్పుడు మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు భూములు కేటాయించడం కూడా మనం విశేషంగా చెప్పుకోవచ్చు. రాజధాని అమరావతి పరిధిలో ఈ క్వాంటమ్ కంప్యూటరింగ్ కు సంబంధించి ఏదైతే ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు దాన్ని అమలు చేయాలని రాష్ట్రంలో నిర్ణయం తీసుకున్నాడో దానికి సంబంధించినటువంటి భూముల కేటాయింపు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి పరిధిలో అంటే భూమి లేనటువంటి 1575 పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి పెండింగ్ లో ఉన్నటువంటి పింఛను ఏదైతే ఉందో వారికి పింఛన్లు కొనసాగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణ పనులకు అవసరమైనటువంటి ఇసుకను కృష్ణానది నుంచి తీసుకునేందుకోసం సిఆర్డీఏకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు జలవనరుల శాఖలో 75 పనులకు ఆమోదం తెలపడంతో పాటు కుప్పము, దగదర్తి, శ్రీకాకుళం, అమరావతి విమానాశ్రయాలకు హడ్కో కింద 1000 కోట్ల వయబిలిటీ ఫండ్ రుణానికి ఆమోదం తెలిపింది. వీటితో పాటు కేబినెట్ లో మరో 20వ అంశంగా కూడా కొత్త అంశాలంటే 19 అంశాలు తీసుకున్నా కూడాను మరో ఒక అంశం కూడా తీసుకున్నది. మామిడి రైతులకు సంబంధించి 6.5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడికి ప్రభుత్వం అనుమతి అంటే అదనంగా మద్దతు ధర కేటాయించాలని చెప్పి దానికి ₹4 కేటాయించి ఈ కొనుగోలు చేయాలని చెప్పేసి 250 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు
ఈ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి వారు, వైసీపీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళు పరువులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా అయితేనేమి, రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచే విధంగా అంటే 200 దేశాల్లో అంటే దేశాల్లో ఉన్నటువంటి 200 కంపెనీలకు మెయిల్స్ పెట్టడం అయితేనేమి, ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు, పెడితే నష్టపోతారనే విధంగా చెడు ప్రచారం చేస్తున్నారు అనే దాని మీద ఒక సుదీర్ఘంగా డిస్కషన్ జరిగింది. దీంట్లో వీరి మీద అంటే నిన్న పయ్యావుల కేశవులు ప్రెస్ మీట్ లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలా అని చెప్పేసి మంత్రివర్గ సమావేశంలో మేము సీఎం చంద్రబాబు నాయుడు కోరతామని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చర్చ అయితే కనుక ఒక ప్రాముఖ్యత సంతరించుకొని చెప్పొచ్చు. దీని మీద చంద్రబాబు నాయుడు కూడా స్పందించడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజానీకాన్ని, రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసే విధంగా వైసీపీ ఒక దుష్ప్రచారం చేస్తోంది. నిధులు రాకోకుండా తెరవెరక ఉండి ఒక దుష్ప్రచారం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచే విధంగా చేస్తుందని చెప్పడం జరిగింది. ఈ విధంగా దుష్ప్రచారం చేసి వారిని తిప్పుకొట్టాలా అని చెప్పేసి నిధులు రాకోకుండా తప్పుడు ఎవరైతే కనుక ప్రచారం చేస్తున్నారో వారిని గుర్తించాలని కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానాలు చేయడం అయితే ఈ సందర్భంగా గమనార్హంగా చెప్పచ్చు. ఓకే, రైట్ విజయ్ చంద్రన్. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేబినెట్ అజెండా ముగిసిన వెంటనే మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తాజా రాజకీయ పరిణామాలు, జగన్ టూర్లపైన ఆయన చర్చిస్తున్నారు. వైసీపీ నేతల అభ్యంతరకర మాటలపైన నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంపై సమీక్ష జరపనున్నారు సీఎం. రైతుల కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రులను ఆదేశించారు. సో కేబినెట్ లో వైసీపీ పైన సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని చూస్తే ఊరుకోమంటూ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రభుత్వ బ్రాండ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు ఈమెయిల్స్ పెడుతున్నారని కూడా ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రస్తావించారు. వైసీపీ కుట్రలపైన విచారణ చేయిస్తామని కేబినెట్ లో ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని చూస్తే ఏ మాత్రం సహించబోమని సీఎం చంద్రబాబు అన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా వైసీపీ కుట్ర పన్నుతోంది. తమకు అనుకూలంగా ఉన్న వారి నుంచి, విదేశాల నుంచి కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి పలు దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలకు మెయిల్ చేయడం అయితేనేమి, దుష్ప్రచారాలు చేయడం అయితేనేమి జరుగుతోందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ చేస్తోంది. దీనికి సంబంధించి నిన్న పయ్యావుల కేశవులు ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడుకు మంత్రివర్గ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలని చెప్పేసి కోరతామని చెప్పడం జరిగింది. ఈ మేరకు కేబినెట్ సమావేశమైన తర్వాత, అజెండా పూర్తయిన తర్వాత మంత్రివర్గ సహచరులతో చంద్రబాబు నాయుడు ఈ అన్నిటి విషయాలన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దాదాపు 200 కంపెనీలకు కొన్ని మెయిల్స్ వెళ్లడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అచేతన స్థితిలో ఉంది, ఇక్కడ పెట్టుబడులు పెడితే నష్టపోతారు అని చెప్పేసి ఒక 200 కంపెనీలకు మెయిల్ చేయడం ద్వారా ఇక్కడ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, బ్రాండ్ ఇమేజ్ ని ఏదైతే ఉందో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కు దాన్ని దెబ్బతీసే విధంగా, రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచే విధంగా ప్రవర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి పార్టీ అని చెప్పేసి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు, చంద్రబాబు నాయుడు వీరందరూ కూడాను ఒక ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు దీని మీద తిప్పికొట్టాలి, ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా ప్రజల్లోనికి బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి మంత్రివర్గ సహచరులకు సూచించడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో, ఎవరెవరైతే ఇటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారో వారందరినీ గుర్తించే పనిలో పట్టాలా. ఎవరెవరైనా కూడా మీ దృష్టికి వస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, అధికారుల దృష్టికి తీసుకువచ్చి వారిని గుర్తించే పనిలో ఉండాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకోకుండా చేస్తే కనుక రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోవాలా అని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి సభలు, సమావేశాలు
ఏవైతే ఉన్నాయో ఈ ర్యాలీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున జనాలు ఏ విధంగా వస్తున్నారు, దాని జన సమీకరణ ఏ విధంగా చేస్తున్నారు, దీని వెనక పలు గొడవలు జరగడం అయితేనేమి, ఈ హడావుడి జరగడం అయితేనేమి, వీటన్నిటి కూడా ఏ విధంగా ఎదుర్కోవాలి, దీనికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడాను చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులతో కూలంకషంగా చర్చించడం జరిగింది. దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని మీద కూడా త్వరలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులకు ఒక దశాదిశ నిర్దేశం చేయనున్నారు. రైట్ విజయ్ చంద్రన్.